వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరొక జంజీ ఉద్యమం అని వైఎస్ఆర్సీపీ నేతలు కొద్ది రోజులుగా దీని మీద నిరంతరాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో జంజీ ఉద్యమం, మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, స్వచ్ఛందంగా పదవి నుంచి రాజీనామా చేసి నారా లోకేష్ వెళ్ళిపోవాలి అనే దాని మీద జంజీ ఉద్యమం స్టార్ట్ అవబోతుందని గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో మేము కాక్రోచ్లమే అని. సో కాక్రోచ్ పార్టీ CJP, కాక్రోచ్ జనతా పార్టీ, అది రాజకీయ పార్టీనా కాదు, అదొక సోషల్ అవేర్నెస్, అదొక సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే యువతని మేలుకొల్పడానికి పుట్టుకొచ్చినటువంటి ఒక ఉద్యమం అంతే, అది పార్టీ కాదు, అదో స్పిరిట్తో చేస్తున్నటువంటి ఉద్యమం. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఆ CJP అంటే కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి ఒక పెద్ద నినాదం వినిపించారు. దేశం మొత్తం దిక్కులు పిక్కటిల్లేలాగా ఒక పెద్ద వాయిస్ వినిపించారు ఈ దేశ యువత. వాళ్ళందరూ ఎవరంటే, ఇంటికాడ అమ్మా నాన్న దగ్గర ఛార్జీ డబ్బులు తీసుకుని జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి పోలీసులతో దెబ్బలు తిన్నటువంటి ఒక సాధారణ యువత, చదువుకున్నటువంటి యువత. నీట్ వాళ్ళు చదవకపోయినా, నీట్ ఎగ్జామ్ వాళ్ళకి రాయకపోయినా, నీట్ ద్వారా నష్టపోతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాసటగా నిలబడటమే కాకుండా ఈ దేశంలో విద్యాశాఖలో పేపర్ లీకేజీలపై వాళ్ళ గళం వినిపించడమే కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దాకా కూడా వాళ్ళ ఉద్యమాన్ని వెనక్కి తీసుకోలేదు, పోరాటం చేశారు. సో అది స్వచ్ఛందం, అది ఎవరి ప్రమేయం లేదు, ఏ రాజకీయ పార్టీ ప్రమేయము లేదు, అది స్వచ్ఛందం. ఇక్కడ రాజకీయ పార్టీ ప్రమేయంతో జంజీ ఉద్యమం అని చెప్పని దేశంలో దిక్కులు పిక్కటిల్లాగా ఉద్యమం చేసినటువంటి యువతని వాడుకోవటం అనేదో లేదంటే వాళ్ళని అవమానించడం అనేదో కరెక్ట్ కాదు. ఇది అవమానించడమే, జంజీ ఉద్యమం అంటే అవమానించడమే. ఎందుకంటే జంజీలు చేసిన ఉద్యమానికి ఆ దేశ ప్రభుత్వాలు పడిపోయినాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆ దేశ ప్రభుత్వాలు పడిపోయాయి. అక్కడ దేశ ప్రధానులు విళ్ళొదిలి పారిపోయారు. కారణం ఏంటి అంటే జంజీ ఉద్యమం అంత భీకరంగా చేశారు. సేమ్ ఈ దేశంలో జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఉద్యమానికి దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు, రాజీనామా చేశారు. కానీ ఇక్కడ అర్థం లేనటువంటి ఉద్యమం అంటే వీళ్ళు ఎవరు అంటే వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు చేసేదాన్ని జంజీ ఉద్యమం అంటారు. జంజీ ఉద్యమం అంటే నిజంగా అవినీతి జరిగితే, నిజంగా తప్పు జరిగితే పారదర్శకంగా వాళ్ళుగా రోడ్డెక్కి దిక్కులు పిక్కటిల్లేలాగా చేసేటువంటి నిరసన, అరిసేటువంటి అరుపులు, ఆ నినాదాలు ఏవైతున్నాయో దానిని స్వచ్ఛందంగా చేయడం అంటారు. అంతకుముందు యువత ఫీజు పోరు బాటని ఏదో పెట్టారు అన్ని కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర అని చెప్పని. అక్కడ వయసుకుపోయిన ముసలాళ్ళు, పార్టీ కార్యకర్తలు బండి సైలెన్సర్లు పీక్కుని రోడ్డంతా రచ్చరచ్చ చేశారు వైఎస్ఆర్సీపీ. సో వైఎస్ఆర్సీపీ జంజీ ఉద్యమం అని చెప్పడం అనేది హాస్యాస్పదం. జంజీ ఉద్యమం అనేది ఓ రాజకీయ పార్టీ తీసుకొస్తే వచ్చే ఉద్యమం కాదు. అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆల్ అవర్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీనే తీసుకొస్తే కాదు. జంజీ ఉద్యమం అనేది ఎవరో ఒకడో ఏదో ఒక మూల నుంచో పిలిచేటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని తీసుకుని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే ఇంట్లో ఛార్జీ డబ్బులు అడుక్కుని తీసుకుని వచ్చి అది ఆ ఉద్యమం కార్యాచరణ ఏదైతే ఉందో అది నెరవేరిన దాకా చేసేది జంజీ ఉద్యమం. సో అలాంటి జనజీ ఉద్యమాన్ని అవమానించడం, ఇప్పటి వరకు విద్యార్థులు, ఈ దేశ విద్యార్థులు చేసినటువంటి ఉద్యమాలని అవమానిస్తూ రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరో జంజీ ఉద్యమం అని అంటే లేని అవినీతి జరిగిందని చెప్పని. అవినీతి జరిగుంటే న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు, అదే అవినీతి జరిగుంటే నిజంగానే మీరు అన్నట్టుగా వచ్చి ఎక్కడైనా సరే మన ధర్నా చౌక్ వచ్చి నిరాహార దీక్షలు చేయొచ్చు. దానికి పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తూ ఉంది.
రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆరోపణలు ఆధారాలు లేకుండా నీట్ ఎగ్జాము పేపర్ లీక్ అయింది ఎవిడెన్స్, ఎందుకంటే ఎగ్జామే రద్దు చేశారు, లీక్ అయింది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేశారు, అది ఎవిడెన్స్. అలాంటి ఎవిడెన్స్ ఏదన్నా ఉండి అలాంటిది ఒకటి జరిగితే అప్పుడు బయటికి రావాలి. సో ఏదేమైనప్పుడు కూడా రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ జన్జీ ఉద్యమం చేయడం ప్రకటన ఏదైతే ఉందో అది నిజంగా హాస్యాస్పదం.